హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మీరు స్టాక్ మార్కెట్లో ఉండి ట్రేడింగ్ చేస్తూ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక 6 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చేసినా సరే ఇంకా ట్రేడింగ్లో కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే, ఇంకా ట్రేడింగ్ చేయడానికి భయపడుతున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ట్రేడింగ్ అనేది ఎంత సులువుగా ఉంటుంది అన్నది మన సబ్జెక్ట్ చూస్తే అర్థమవుద్ది. ఏమండి, 4-5 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేసిన ఇంకా ట్రేడింగ్ అంటే భయపడుతూ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, ట్రేడింగ్లో నాకు ఏమొచ్చో అని ఆలోచిస్తే మీకు క్లారిటీ లేదు. నాకు తెలిసి 100% ఉండదు. కన్ఫామ్గా నేను ప్రాఫిట్ తీయగలను అని కూడా చెప్పలేదు ధైర్యంగా. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో అన్ని ఒడిదుడుకులు చూసుంటారు. కానీ అలాంటి దాంట్లో కూడా కన్సిస్టెంట్గా డైలీ ప్రాఫిట్స్ తీయడం ఎలాగా, కరెక్ట్ ఎంట్రీస్ పట్టుకోవడం ఎలాగా, మార్కెట్ కరెక్ట్గా మంచి మూలో మనం ఎంటర్ అవ్వడం ఎలాగా అని ప్రతి విషయం క్షుణ్ణంగా వివరంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రతిరోజు ఏదో బాగా ట్రెండింగ్లో ఉన్న మార్కెట్లో చెప్పడం కాదు. ఏ రోజు మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అయినా సరే ప్రతిరోజు మార్కెట్లో నేను వీడియో చేస్తాను. ఏమండి, ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందన్నది చెప్తాను. ఇది మీరు ఇప్పుడు వరకు ట్రేడింగ్ చేస్తూ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీకు 100% మీకు ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ సబ్జెక్టు, సింపుల్గా ఉంటుంది. ఒకటే టూల్ వాడుకొని మీరు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్లు తీసుకోవచ్చు. 100% అది పక్క అనమాట. మార్కెట్లో ఇండెక్స్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ వరకు వెళ్ళి ఆగుద్ది, ఎక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని క్లియర్గా మీకు ప్రతిదీ, మీ ఎంట్రీ ఎక్కడ, మీ స్టాప్ లాస్ ఎక్కడ, మీ టార్గెట్ ఎక్కడ, ఎన్నిసార్లు ఎంట్రీలు వస్తున్నాయి, మీకు ఎంట్రీ వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్ బుక్ చేయగలుగుతున్నారా లేదా, సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా ఉండడం ఎలాగా అని ప్రతిదీ ఈ ఒకే ఒక్క టూల్ మీకు మొత్తం చెప్తుంది అనమాట. మీరు ఓన్లీ ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్లో మీరు ట్రేడ్లు చేసుకునేలాగే చక్కగా ఫ్లో ఎటు ఉంటే అటే, మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉంటే ట్రెండ్ని ఫాలో అయిపోతూ మనకు కావాల్సిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రావడం ఎలాగా, కన్సిస్టెంట్గా పర్ఫెక్ట్గా మీరు ఒక్క దాని మీద ప్రాక్టీస్ అయితే మీరు ధైర్యంగా నేను ట్రేడింగ్లో ప్రాఫిట్లు తీయగలను అని మీ అంతటా మీరే చెప్పగలరు. అది ఎప్పుడు మీలాగా అనుభవం ఉన్న 4-5 సంవత్సరాల అనుభవం అయితే నాకు తెలిసి ఒక 10 రోజుల్లో పట్టేస్తారు. 10 రోజులు కూడా అవసరం లేదు, 2-3 రోజుల్లో పట్టేస్తారు. అంత ఈజీగా సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు మీ అంతటి మీరే ధైర్యంగా చెప్పగలరు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఓసారి లాభం అవుతుంది, ఓ లాస్ అవుతుంది, ఓసారి ప్రాఫిట్ అవుతుంది, ఓసారి లాస్ అవుతుంది. ఓవరాల్గా వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారో లాస్లో ఉన్నారంటే తెలీదు. కానీ సంవత్సరాల తరబడి ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ట్రేడింగ్కి అలవాటు పడితే వాళ్ళు మానలేరు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వీడియోలో ఇవాళ జరిగిన మార్కెట్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇదిగోండి, మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. నేను హెకనాషి క్యాండిల్స్లో చెప్తానండి. ఏమంటే ఈజీగా, అంటే చూసే వాళ్ళకి ట్రెండ్ ఎటు ఉన్నది అని అంటే ప్రతి కాన్సెప్ట్ ఈజీగా ఉండడానికి ఫస్ట్ మనం క్యాండిల్స్ చూసి కంగారు పడకుండా ఉండడానికి హెకనాషి చెప్తాను. ఎందుకంటే చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రేడ్లో కొద్దిగా ఎక్కువ వెయిట్ చేసి ప్రాఫిట్ తీయడానికి ఉంటుంది. ఏమండి, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఏమండి, ఇక్కడే సస్టైన్ అయింది. అది చూడండి, కనబడుతుందా? ఈ డమ్మీ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ మధ్యనే పడినాయి. చూడండి, మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర వెళ్ళడానికి చేయడానికి ప్రయత్నించింది, కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఒకవేళ ఈ ప్రైజ్ పైన క్యాండిల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ప్రైజ్ ఇదనమాట. ఓకేనండి, అర్థమైందా మీకు? ఈ ప్రైజ్ పైన బ్రేక్ అయితే నెక్స్ట్ ప్రైజ్ ఇదనమాట. అంటే మార్కెట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మార్కెట్ ఒకవేళ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నదని
క్లియర్‌గా మీకు మన టూల్‌లో మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇలా ప్రైజెస్ వచ్చేస్తాయి. ఇండెక్స్‌లో 5 మినిట్స్‌లో మీరు ట్రెండ్ కన్ఫర్మేషన్ తీసుకొని, మీ ఎంట్రీ కన్ఫర్మేషన్ ట్రెండ్ ఎటు అని మీరు చూసుకొని, ఎంట్రీ కన్ఫర్మేషన్ మీరు 1 మినిట్‌లో చూసుకోవాలి ఆప్షన్‌లో. ఎందుకంటే మనకు ఆప్షన్‌లో ఎప్పటి నుంచి పెరుగుతుందో కరెక్ట్‌గా అప్పుడే ఎంట్రీ అవుతాం. స్టాప్ లాస్ తక్కువ ఉండాలి. టార్గెట్ ఎక్కువ రావాలి. ఓకేనా? అంతే కదా మనకు కావాల్సింది. అలా ఉంటే కంపల్సరీ మీరు ఎలా ట్రేడ్ చేసినా ప్రాఫిట్‌లోనే ఉంటారు 100%. ఇప్పుడు మీకు నేను చూపిస్తా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా నేను చెప్తున్నాను మన దాంట్లో ఏంటంటే ఓన్లీ ప్రైజెస్ బేస్ చేసుకునే మార్కెట్ నడుస్తది అని నా థియరీ నేను చెప్తున్నాను. మిగిలినోళ్ళ గురించి నాకు అనవసరం. రకరకాల స్ట్రాటజీలని అదని ఇదని ప్యాటర్న్స్ అని చాలా చెప్తారు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని క్యాండిల్స్ అని అంత తతంగం నేను చెప్పను. సింపుల్‌గా నేను ప్రైస్ బేస్ మీద చెప్తాను. మీరు మార్కెట్ కొత్త వాళ్ళైనా సరే అలా చూస్తుంటే అర్థమైపోవాలి. ఇదిగోండి క్యాండిల్. ఈ క్యాండిల్ ఈ ప్రైస్ దగ్గరే ఆగింది. ఈ ప్రైస్ పైన ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఓకేనండి. మార్కెట్ డైరెక్షన్ ఇది చూడండి ఇక్కడ బై సిగ్నల్ ఉంది. ఇదంతా గ్రీన్‌లో ఉంది. అంటే ట్రెండ్ సిఈలో ఉందని అర్థం. కనబడుతుందండి సిఈ ట్రెండ్‌లో ఉంది. అంటే మార్కెట్ ట్రెండ్ సిఈ వైపు ఉన్నప్పుడు మనకి ఎటు బ్రేక్ అవ్వాలి క్యాండిల్ ప్రైస్ పైన బ్రేక్ అవ్వాలి. కానీ ఎక్కడ ఈ ప్రైస్ పైన బ్రేక్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఎంట్రీ లేదు. వెయిట్ చేస్తున్నాం. తర్వాత క్యాండిల్స్ ఏమవుతున్నాయి కిందకి పడుతున్నాయి. అంటే ట్రెండ్ ఒకవైపు ఉంది. క్యాండిల్స్ ఒకవైపు పడుతున్నాయి. అంటే మీరు ఎటువంటి ట్రేడ్ చేయొద్దని అర్థం అనమాట. ఇక్కడ ఆగారు. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ డమ్మీ క్యాండిల్స్ కనబడుతున్నాయి ఈ మధ్యలో. ఇది సైడ్ మరి పైకి కిందకి ఇలాంటి క్యాండిల్స్లో మీరు పైకి పడిన ఎంటర్ అవ్వకూడదు. చూడండి ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనండి. కిందకు వచ్చింది ఇక్కడ సస్టైన్ అయింది. ఈ బ్లూ కలర్ లైన్ పైన ఇక్కడ క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయితే దీని నెక్స్ట్ టార్గెట్ ప్రైజ్ ఇది. దీనిపైన క్లోజ్ అయితే ఇది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మనకి ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్. ఏంది సిఈ ట్రెండ్. ఓకేనా? ఇది సిఈ ట్రెండ్ కన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనబడుతుంది. మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్లో మీరు అలాగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇండెక్స్ మీకు చూపిస్తున్నాను. ఇది సిఈ ఆప్షను, ఇది పిఈ ఆప్షను. ఇలా పెట్టుకొని నేను ఇచ్చిన ప్రైజెస్ మార్కింగ్ చేసుకుంటే మీరు చక్కగా ఇలా డైరెక్షన్ ఇందులో చూసుకొని సిఈ డైరెక్షన్లో ఉందంటే సిఈ ఆప్షన్ పెట్టుకోండి. సిఈ ఆప్షన్లో బై ఎక్కడ ఇస్తుందో చూడండి. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి బైలు ఎన్నిసార్లు ఇచ్చిందో చూద్దాం. ఆప్షన్లో ఇక్కడ బై ఇచ్చింది కానీ ఇది రెడ్లో ఉంది అంటే ఆప్షన్ పెరగదని అర్థం. ఎందుకంటే ఈ ప్రైస్ పైన కూడా క్యాండిల్ బై ఇచ్చిన క్యాండిలే దీన్ని టచ్ చేసింది. దీనిపైన క్లోజ్ అవ్వలేదు. ఇది రెడ్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోము. రెండోసారి బై ఇచ్చింది. ఇది రెడ్లో ఉంది కానీ చూడండి ఈ ప్రైస్ పైన బ్రేక్ ఎత్తి ఈ ప్రైస్కి వెళ్ళిందా కానీ ఈ ట్రేడ్లో మనం ఎంటర్ అయ్యాం. ఎందుకంటే ఈ చిన్న టార్గెట్ చూస్తే మళ్ళీ కిందకి స్టాప్ లాస్ వచ్చేస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి బై ఇచ్చింది ఇది మారింది. అంటే చూడండి ఎన్ని గంటలకి 10:29 మనకి ఇక్కడ ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చింది ఆప్షన్లో. ఇండెక్స్లో చూడండి ఇండెక్స్లో ఈ క్యాండిల్ 10:30 అంటే ఈ క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఇక్కడ పిఈలో మనకి సిఈలో ఎంట్రీ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఇది మారిందో మీ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్ ఉందండి. ఈ క్యాండిల్ పైనే మీ ఎంట్రీ ₹106 మీ ఎంట్రీ. ఇది గ్రీన్లోకి మారింది కదా ఇక్కడ మీ స్టాప్ లాస్ ₹97. అంటే ₹106 మీ ఎంట్రీ, స్టాప్ లాస్ ₹97. అంటే 9 పాయింట్లు మీ స్టాప్ లాస్. ఓకేనండి. స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి చూడండి దీని నెక్స్ట్ టార్గెట్ ఇది. దాని నెక్స్ట్ టార్గెట్ క్యాండిల్స్ ఎక్కడ ఆగలేదు ఇంక మీకు కంటిన్యూషన్ మార్కెట్ ఇలా వెళ్ళిపోయింది. చూసారు ఎంత టార్గెటో. మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ స్టాప్ లాస్ ఎలా ట్రైల్ చేసుకోవాలో కూడా మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోతే మీరు చూడండి ఇక్కడ బై ఇచ్చింది మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది మీ స్టాప్ లాస్ తీసుకొచ్చి ఈ ప్రైస్ దగ్గర ఈ ప్రైస్ కింద పెట్టుకోండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది ఈ ప్రైస్ కింద పెట్టుకోండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది ఈ ప్రైస్ కింద పెట్టుకోండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది ఈ ప్రైస్ కింద పెట్టుకోండి. అలాగే మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రాఫిట్ ఇందులో బుక్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్గా నేను పొద్దున్న మా గ్రూప్లో ఇచ్చాను ఈ ప్రైజెస్. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ టార్గెట్ ఇది నెక్స్ట్ టార్గెట్ ఇది అని ప్రతి టార్గెట్ నేను మెన్షన్ చేశాను. ఎగ్జాక్ట్గా
ట్రేడ్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇది సిఈలో వచ్చిన మంచి బ్లాస్ట్ అనమాట పొద్దున్న. ఓకేనండి. ఇండెక్స్ చూపిస్తా. ఇండెక్స్ చూడండి, కరెక్ట్గా ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఆగిపోయింది. చూసారా, ఇదైంది ఈ ప్రైజ్ బ్రేక్ చేయలేకపోయింది. ఎక్కడోసారి బ్రేక్ చేద్దాం వచ్చింది, వెళ్ళా మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ రెండోసారి బ్రేక్ చేద్దాం, సెల్లోకి వచ్చింది. ఇక్కడ ఇది సెల్లోకి వచ్చేసింది. మీకు సెల్లో కూడా చిన్న చిన్న ట్రేడ్లు వచ్చినాయి. ఇంత మంచి ట్రేడ్ వచ్చినప్పుడు ఇది చూడండి, ఇక్కడ సెల్ ఇచ్చింది కానీ ఇది గ్రీన్లో ఉంది. ఎప్పుడైతే ఇది మారిందో ఇక్కడ మీకు పిఈలో కూడా ఒక ట్రేడ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఈ ప్రైస్ దగ్గర వచ్చిందంటే నెక్స్ట్ ఈ ప్రైజ్కి రావాలి. వచ్చిందా కరెక్ట్గా, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ కిందకి ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేసి కిందకి వెళ్దామని చూసింది కానీ మళ్ళీ బై ఇచ్చేసి మళ్ళీ చూడండి కరెక్ట్గా ఈ ప్రైస్ మళ్ళీ ఈ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఈ ప్రైస్కి వెళ్ళింది. అంటే ఈ ప్రైజెస్ అనేవి ఎంత ఇంపార్టెంట్, మార్కెట్ ఈ ప్రైస్ బేస్ చేసుకుని 100% నడుస్తుంది. ఇలాంటప్పుడు మన ఎంట్రీ ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయిందో మన ఎంట్రీ ఇలా పెట్టుకుంటే టార్గెట్ ఇది తీసుకోవచ్చు. అర్థమైందండి. ఇది సిఈ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇది మారింది. ఇప్పుడు పిఈడీలో ఎంట్రీ వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా, మీరు పిఈలో ఎంట్రీ చూపిస్తా. అంటే నా మార్కెట్ డైరెక్షన్ సిఈ ట్రెండ్లో ఉంది. సిఈ ట్రెండ్లో ఉన్నప్పుడు మన రివర్స్లో పిఈ ట్రేడ్ చూసారా, ఇదిగో కనబడిందా, ఇది అనమాట. మీకు ఇండెక్స్ ఇక్కడి నుంచి ఈ ప్రైస్కి మూవ్ అవుతుంది కిందకి అంటే ఇక్కడ రిజెక్షన్ చూడండి, ఒకసారి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ జస్ట్ కింద పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఆ ప్రైజ్ని టచ్ చేసింది, ఇక్కడ సెల్ వచ్చింది ఏంటి, సెల్లో ఉంది. ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఎక్కడికి వచ్చింది, ఈ ప్రైజ్కి రావాలి. ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి మూవ్ అయ్యేలోపు ఆప్షను మనకి ఇదిగోండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇది మారింది. మీ స్టాప్ లాస్ ఇది 1:2 తీసుకోవచ్చు మీరు ఇందులో. అంటే సిఈలోను పిఈలోను కూడా కరెక్ట్గా ఎంట్రీస్ మీరు కరెక్ట్గా ఇండెక్స్ చూసుకొని మీరు ఆప్షన్లో ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఎంట్రీ బై ఇచ్చింది, ఇది మారింది, దీని కింద బై ఇచ్చిన క్యాండిలే మీ ఎంట్రీ, ఇది మారింది, దీని కింద స్టాప్ లాస్ టార్గెట్ కనబడుతుందా మీకు, ఇది పెట్టాను, లాంగ్ పొజిషన్ పెట్టాను, ఇందులో 15 పాయింట్లు వచ్చింది. అంటే ఇండెక్స్ ఈ ప్రైజ్ కాడి నుంచి రిజెక్ట్ అయ్యి ఈ ప్రైజ్కి వచ్చి ఇలా కిందకు వస్తున్నప్పుడు, రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ రిజెక్ట్ అవుతుందంటే ఈ ప్రైజ్కి వస్తుంది, వచ్చింది కదా, అదిలోపు పిఈలో ట్రేడ్ అనమాట. మళ్ళీ సిఈలో చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్ని గంటలకు ఇచ్చింది, కరెక్ట్గా 3 గంటల 10 నిమిషాలకి ఇచ్చింది. 3 గంటల 10 నిమిషాలకి ఇచ్చినప్పుడు సిఈ బ్లాస్ట్ అయిపోయింది. చూడండి, చూపిస్తాను మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ క్యాండిల్లోనే ఎంట్రీ వస్తుంది మీకు. ఇదిగోండి కనబడిందా, బై ఇచ్చింది, మారింది, ఎక్కడుంది, ఈ ప్రైజ్ పైన ఉంది క్యాండిల్ చూడండి. ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇది, దీనిపైన క్లోజ్ అయితే దీని నెక్స్ట్ టార్గెట్ ఇది. టచ్ చేసింది ఎగ్జాక్ట్గా, దీన్ని టచ్ చేసే పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రైజ్ పైన క్లోజ్ అయితే దాని నెక్స్ట్ టార్గెట్ టచ్ చేసింది. ఆప్షన్ ఎంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇక్కడ చూడండి, 171 రూపాయికి వెళ్తుందని మనం ముందే మన ప్రైజెస్ వచ్చేస్తాయి. అంటే మీరు ప్రైజ్ టు ప్రైజ్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ మీ స్టాప్ లాస్ పెట్టారు, ఇలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ ప్రైజ్ టు ప్రైజ్ మీరు వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీరు ఈ ప్రైజ్ కాడ ఎంటర్ అయ్యి ఈ ప్రైజ్ కాడ ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే ఈ లాంగ్ అంతా మీరు ఒకసారే క్యాప్చర్ చేయొచ్చు. లేదనుకుంటే నాకు చాలా అనుకుంటే 1000-1500 తీసుకొని బయటికి రావచ్చు, స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ర్యాలీలోనే 2-3 ట్రేడ్లు చేసుకొని 2 ట్రేడ్ల కింద చేసుకొని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంత ఎగ్జాక్ట్గా మీకు ఎంట్రీస్ అనేవి మన దీంట్లో వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి. ఓన్లీ ఇండెక్స్లో ఇవ్వండి, బై డైరెక్షన్లో ఉన్నప్పుడు మన సిఈ ఆప్షన్లో బై వచ్చినప్పుడు పెట్టుకున్నాం. చూడండి ఎగ్జాక్ట్ టార్గెట్ నేను చెప్పాను, ఈ ప్రైజ్ ఎగ్జాక్ట్గా ప్రైస్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే ఇక్కడికి వెళ్ళలేదు. చూడండి మళ్ళీ వచ్చింది, ప్రెజర్తో ఇది వచ్చింది, మార్కెట్ టైం అయిపోయింది, మ్యాక్సిమం రేపు ఈ ప్రైజ్ని టచ్ చేసేస్తుంది అనమాట. ఓకేనండి. ఇలాగ ఎగ్జాక్ట్గా ప్రైజ్ టు ప్రైజ్ మనం టార్గెట్లు తీసుకొని బయటికి రావడానికి ట్రేడింగ్ ఈజీగా ఆప్షన్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది, మంచి ట్రేడ్లు ప్లాన్ చేశారు, తీసుకున్నారు కూడా. నా టూల్ ఎవరైతే వాడుతున్నారో, నా ప్రైజెస్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరికీ క్లియర్గా అర్థం అవుతుంది.
ఈ సెటప్ విలువ ఏంటన్నది. మీరు ఇంకా ట్రేడింగ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఉండి, ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉండుంటే మీకు 100% ఉపయోగపడుతుంది. ఎన్నో స్ట్రాటజీలు నేర్చుకొనుండొచ్చు, ఎన్నో కోర్సులు తీసుకొనుండొచ్చు. కానీ దేనివల్ల మీకు 100% ఉపయోగం ఉండి ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం. 100% నేను డబ్బులు సంపాదించగలను అని కాన్ఫిడెన్స్ మీకు ఏ కోర్సు మీకు ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు. మీరు ఆ కన్‌ఫ్యూజన్ పోగొట్టుకోవాలనుకుంటే ఒకటే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒకటే సబ్జెక్టు లైఫ్ లాంగ్ పనిచేసేదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా నేర్చుకోండి. డైలీ డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఎర్న్ చేసుకుంటారు. ఒక లాట్ మీద డైలీ రూ. 1000 తీయడం ప్రాక్టీస్ చేయగలిగితే 10 లాట్లు పెట్టుకుంటే 10,000 సంపాదించగలరు డైలీ. అర్థమైందండి? ఇందులో ఉన్న ఇన్‌కమ్ వేరే దేంట్లోనూ ఉండదు. అందుకని దీనికి అలవాటు పడితే ట్రేడింగ్‌కి అలవాటు పడితే మానలేరు. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా క్రిటికల్ అయిపోయింది. ఆ క్రిటికల్ చేసేసారు. కన్‌ఫ్యూజ్ చేసేసారు అంతే. ఎంతసేపు స్టాక్ మార్కెట్ ఎంత 97% నష్టపోతున్నారు అని చెప్పేసి ఇయన్నీ రూల్స్ మార్చడం తప్పితే ఎందుకు నష్టపోతున్నారు? దానికోసం ఒక ప్రత్యామ్నాయం మంచి సబ్జెక్ట్ లేక సరైన సబ్జెక్ట్ తెలుసుకోకపోవడం వల్లే. ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఎందుకు నష్టపోతారు? ఒక లాట్‌తో కూడా వాళ్ళ డబ్బులు తీశారు. 4,000, 5,000, 2,000 ఎంత అన్నది కాదు. డైలీ ప్రాఫిట్‌లో ఉంటున్నారా లేదా? అప్పుడు డైలీ ప్రాఫిట్‌లో ఉండగలను అని మీకు ధైర్యం వస్తే ఇంక అంతకంటే ఏం కావాలి? చక్కగా ట్రెండ్ చూసుకుంటారు. బై సిగ్నల్ వచ్చినప్పుడు బై తీసుకుంటారు. నెక్స్ట్ ప్రైజ్ ఏదో మీకు తెలిసిపోతది. నెక్స్ట్ ప్రైజ్ టార్గెట్ తీసుకొని బయటకొస్తారు. మీరు పెట్టిన క్యాపిటల్‌కి డైలీ 10% ప్లాన్ చేసుకొని మీరు చాలనుకున్న పైకి రావచ్చు. లేదంటే ర్యాలీ చేసుకుంటుంటే మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చక్కగా వచ్చినప్పుడు క్యాప్చర్ చేసుకోగలిగే మంచి ట్రేడ్. మార్కెట్ వెళ్తుంది కదా! ఆ విషయం మీకు తెలుస్తుంది. ఇండెక్స్‌లో ఈ ప్రైస్ బ్రేక్ అయింది క్యాండిల్ అంటే ఇక్కడి వరకు ఉంది. అంటే ఇంకో 3 క్యాండిల్ ఇక్కడికి వెళ్తదని తెలిసినప్పుడు మీరు ర్యాలీలో ఎందుకు వెయిట్ చేయరు? పక్కా వెయిట్ చేస్తారు. మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. మెయిన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ బుక్ చేసుకోవాలి. లాస్ వచ్చినప్పుడు తక్కువ. బాగా మినిమైజ్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా ఇక్కడ బై ఇచ్చింది. ఇది మారింది. మీ స్టాప్ లాస్ 9 పాయింట్లు. కానీ ఆ 9 పాయింట్ల వైపు కూడా చూడలేదు కదా క్యాండిల్. పైకే చూసింది. మీరు 18 పాయింట్లు తీసుకుంటారా? 1:3 తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. లేదనుకుంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని వెళ్ళండి. ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడ బయటికి రండి. మాక్సిమం ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. మళ్ళీ క్యాండిల్ చూడండి ఆ ప్రైజ్ కింద క్లోజ్ అవ్వాలా. మీ స్టాప్ లాస్ ఇక్కడ తీసుకొచ్చారనుకో ఏమవుద్ది? ఇక్కడ వరకు మీరు క్యాప్చర్ చేసుకొచ్చారు. మళ్ళీ క్యాండిల్ పైకి వెళ్ళింది. దాని కింద పెట్టుకోండి. ఈ ప్రైస్ కిందకి వచ్చేయండి మళ్ళీ స్టాప్ లాస్. ఈ ప్రైస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ ప్రైస్ కిందకి వచ్చేయండి. వచ్చిందా క్యాండిల్? రాలేదు కదా! చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా వెళ్ళిపోయిందో. ఇలా పైకి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇది పైకి వెళ్ళిపోయింది. బ్రేక్ అయింది. దీని కింద పెట్టుకుంటారు. మళ్ళీ దీని కింద. ఎగ్జాక్ట్‌గా మార్కెట్ టార్గెట్లు హిట్ చేసుకుంటూ వచ్చేసింది. మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి మళ్ళీ కరెక్ట్‌గా మనం ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది నెక్స్ట్ టార్గెట్. ఏంటి మార్కెట్ సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు కూడా సస్టైన్ అయింది కాసేపు. కిందకు వచ్చేసింది. మధ్యాహ్నం చక్కగా మంచి ఎంట్రీ వచ్చింది చూడండి. ఇక్కడ బైలు ఏంటంటారేమో మార్కెట్ ఇక్కడ చూడండి ఇండెక్స్ ఇక్కడ ఏం చేసింది సెల్లో ఉంది కనబడుతుందా మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ సెల్ డైరెక్షన్లో ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ సెల్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మీరు పుట్ ఆప్షన్లోనే ప్లాన్ చేసుకోవాలి పుట్ ఆప్షన్లో మీకు ఇందాక 15 పాయింట్లు చూపించా అది ఎక్కడి నుంచి ఈ ప్రైజ్ కాడి నుంచి ఈ ప్రైజ్ రావడానికి ఒకసారి ఏదైనా సరే కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు కంటిన్యూషన్ చక్కగా బై వచ్చిందా ఇండెక్స్లో ఇవి ఎక్కడ బై వచ్చింది ఈ క్యాండిల్లోనే మీకు సి ఆప్షన్ ఎగ్జాక్ట్గా చూడండి బై వచ్చింది ఇక్కడ ఎంట్రీ పెట్టారు ఎక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చిందా చక్క మీ స్టాప్ లాస్ ఇది మీ టార్గెట్ ఇది లేదు ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది మళ్ళీ ఎంటర్ అయ్యారు టార్గెట్ తీసుకుని బయటికి రండి లేదు మీ స్టాప్ లాస్ ప్రైస్ టు ప్రైజ్ కింద దీని కింద పెట్టుకున్నారు ఈ ప్రైస్ టచ్ చేసింది మళ్ళీ
పైన బ్రేక్ అవ్వాలి, ఇక్కడికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ ఇక్కడ చేసుకోండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. అంటే స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఈ ప్రైస్ టు ఈ ప్రైస్ కానీ ఇక్కడ ఎంట్రీ పెట్టారు, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ తీసినారు, మళ్ళీ ఇది బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ పెట్టి టార్గెట్ తీసి రావచ్చు. అలా ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి 100% మీకు ఉపయోగపడే కంటెంట్ అనమాట. ఇంకా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ పెడతానికి భయపడుతూ ఉంటే 100% భయపడతానే ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన ట్రేడింగ్ మీరు 100% భయపడతానే ఉంటారు. మిమ్మల్ని ఆ భయం నుంచి, ఆ ఫియర్ నుంచి తప్పించేదే ఈ టూల్. ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంకా క్లారిటీ వచ్చి ఉండదు, 100% రాదు. మీరు ఎన్నో స్ట్రాటజీలు నేర్చుకోవచ్చు, ఎన్నో కోర్సులు తీసుకోవచ్చు, కానీ మీకు కన్ఫర్మేషన్గా, కాన్ఫిడెన్స్గా నేను ట్రేడింగ్లో డబ్బులు సంపాదించగలను అని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు 10 కోర్సులు నేర్చుకుంటే ఏ కోర్సు ఎప్పుడు పని చేస్తుందో తెలియదు, అసలు పని చేస్తుందో లేదో కూడా తెలియదు. ముందు ఆడికి డబ్బులు కట్టి కోర్సు తీసుకోవాలి, కోర్సుకి వెళ్ళాలి. మీరు ఆడేదో 10 రకాల ప్యాటర్న్ నేర్పుతాడు, 10 రకాల క్యాండిల్స్, అది ఆ క్యాండిల్ అంటాడు, ఈ క్యాండిల్ అంటాడు, ఇలా ప్యాటర్న్ వచ్చి ఇది బ్రేక్ అయితే ఇవన్నీ అన్నానికి బాగుంటాయి. కళ్ళ ముందు మార్కెట్ ముందు కూర్చుంటే మీకు ఏమీ అర్థం అవ్వదు. ఒకవేళ బాగా నేర్చుకొని చేసినా సరే 50-50 ప్రాఫిట్లో ఉంటాయి, లాస్లో ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఇందులో ఏంటంటే మీకు వేస్ట్ అయ్యేది టైము. ఆ టైం పోతే పోయింది, డబ్బులు పోతే డబ్బులు సంపాదించిన సంగతి పక్కన పెట్టండి, మానసికంగా మీరు మెంటల్గా స్ట్రైన్ అయిపోతారు. ట్రేడింగ్ అనేది ఒక మానసికమైన గేమ్ అనమాట. మనిషిని మానసికంగా కృంగతీస్తుంది. తెలుసండి, అది మన లైఫ్ మీద మనకు తెలియకుండానే చాలా ప్రభావం చూపుద్ది. దాన్ని చాలా ఖచ్చితంగా చేయగలగాలి. దాన్ని నేను దీంట్లో నేను సక్సెస్ అవ్వగలనని ఫుల్ కాన్ఫిడెన్స్ మీకు రావాలంటే మీ దగ్గర సరైన సబ్జెక్ట్ ఉండాలి. అది ఒకటే సబ్జెక్ట్ అయి ఉండాలి. అది లైఫ్ లాంగ్. మీకు నిఫ్టీ 50యా, బ్యాంక్ నిఫ్టీయా, ఎనీ ఇండెక్స్ ఓకేనండి. నేను డైలీ నిఫ్టీ 50లోనే చెప్తున్నా, కానీ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్, ఎనీ స్టాక్స్, దేంట్లోనైనా థియరీ ఒకటే. ఆ ఒకదాని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 100% మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందో డైలీ ప్రాఫిట్లో ఉంటారు 100%. అది ఆల్రెడీ ఇప్పుడు నా టూల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ విషయం అర్థమైపోయింది. ఏమంటే ఎక్కడో గాల్లో దీపం అన్నట్టు దాన్ని చూస్తే అది అలాగైపోద్ది, ఇది ఎలాగైపోద్ది అని ఊహించుకుంటూ ఉంటే అక్కడే ఉంటారు. అడుగేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి. సబ్జెక్ట్ గురించి నిజమా కాదా తెలుసుకోవడానికి ప్రైజెస్ ఇస్తున్నా. ప్రైజెస్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఎగ్జాక్ట్గా 100% మన ప్రైజ్ బేస్ చేసుకున్న మార్కెట్ నడవాలి. ఇండెక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మార్కెట్కి ఎందుకు వచ్చింది, ఈ ప్రైస్ దగ్గర రెస్పెక్ట్ చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ రెండోసారి ఈ ప్రైస్ సపోర్ట్ తీసుకుని ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్కి వెళ్ళింది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్కి వెళ్ళింది. కరెక్ట్గా ఈ ప్రైస్ దగ్గర ఎందుకు ఆగింది చూడండి. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ దీన్నే సపోర్ట్ చేసింది, దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఈ ప్రైజ్ని మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ మన ప్రైస్ దగ్గర, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది, ఎక్కడ ఆగుద్ది, ఈ ప్రైస్ దగ్గర ఆగుద్ది. ఈ విషయం మీకు ముందే తెలుస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ రివర్స్ అవుతుందంటే ఇక్కడ దాకా వస్తుందంటే మీరు పిఈ ఆప్షన్లో మీరు ఈ ట్రేడ్ చేయొచ్చు. కనబడిందా మీకు? బై ఇచ్చింది, క్యాండిల్ ఎంట్రీ, కింద స్టాప్ లాస్, టార్గెట్ 15 పాయింట్లు, స్టాప్ లాస్ 9 పాయింట్లు, స్టాప్ లాస్ 8 పాయింట్లు. 1:2 అంటే ఇదనమాట. ఇంత ఎగ్జాక్ట్ ట్రేడ్లు, ఒకటే సెటప్, కంటిన్యూషన్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి మీకు 100% ఉపయోగపడుతుంది. ట్రేడింగ్లో మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా భయపడుతూ ఉన్నట్టయితే ట్రేడింగ్లో కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ లేకుండా ఒకసారి ప్రాఫిట్, ఒకసారి లాస్, ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా అంటే చెప్పలేని పరిస్థితి. కాన్ఫిడెన్స్గా మీ గుండె మీద మీరు చేసుకుని నేను ట్రేడింగ్లో డబ్బులు సంపాదించగలను, నాకు ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పగలిగితే 100% చెప్పలేరు. నాకు ఆ విషయం తెలుసు. 100% మీరు చెప్పలేరు. మీరు ఒక 4-5 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్నా సరే
ఏమండి డబ్బులు పోతా ఉంటాయి, పెడతా ఉంటారు, పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇంకా ఏం మర్చిపోతారు, మీరు అయ్యేం పట్టించుకోరు. కానీ ఓవరాల్‌గా మీరు అన్నీ చూసుకుంటే మీరు లాస్‌లోనే ఉంటారు. కానీ దానికి అలవాటు పడిపోతారు అంతే. దీనివల్ల మీరు మెంటల్‌గా స్ట్రెయిన్ అయిపోతారు. మానసికంగా కృంగిపోతారు. ట్రేడింగ్ అనేది మానసికంగా మనిషిని కృంగదీస్తది. దానికి కావాల్సింది మనకి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ పెరగాలంటే మనకి సరైన సబ్జెక్ట్ ఉండాలి. అది ఒకటే సబ్జెక్టే ఉండాలి. ఎనీ టైమ్, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్ ఎక్కడైనా పనిచేసే సబ్జెక్ట్ ఒకటే ఉండాలి. ఒకదాని మీదే ప్రాక్టీస్ చేయగలిగితే ఆరితేరిపోతాం. ఇది ప్రతి వీడియోలోనే నేను చెప్పే విషయమే. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని డైలీ ప్రాఫిట్‌లో అంటే నేర్చుకుంటా, సంపాదించుకుంటా, నేర్చుకుంటా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతారనమాట మీరు. అది ఈ సబ్జెక్ట్. ఓకేనండి. అర్థమైందా? ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను అందరికీ. ఇదిగోండి ఇండెక్స్‌లో మనం డైరెక్షన్ చూసుకుంటాం. ఆప్షన్‌లో మనకి ఎంట్రీ ఎక్కడొస్తుంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటని టార్గెట్ తీసుకొని బయటకొస్తాం. ఎంత ఈజీగా సబ్జెక్ట్ అనేది ఉంటది. ఏవండీ? దీనికోసం మీరు భారీగా ఆలోచించొద్దు. ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవాళ్ళైతే నా వీడియో మీకు కనబడితే 100% మీకు ఉపయోగపడతది. నేను చెప్పిన విషయాలు నిజమా? కాదా? నేను చెప్పిన ప్రతి మాట మీ మీ గుండెల్లోకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ 4, 5 ఏళ్ళు బట్టి ట్రేడింగ్ జేత్తన్నారు. మీరేమైతే అనుభవిస్తున్నారో నేను అయ్యే చెప్పుంటాను. 100% అదే జరుగుద్ది. ఓకేనండి. ఇప్పటికైనా సరే నేను చేసేది కరెక్టా? కాదా? అని నిర్ణయించుకొని మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయండి. ఓకేనండి. మీరిప్పుడు కోర్సులు నేర్చుకోవాలంటే ఉత్తినే నేర్పరు గదా! ఆడికో 25,000 15,000 ప్రైజాక్షన్ కోర్సు అయ్యను 1-10 అంకెలేసి 10 రకాలు చెప్పి ఓ 15,000 కట్టండంట. 15,000 కట్టేత్తారు. ఆడేదో చెప్పి పంపిత్తాడు. ఈ 15,000 పోతాయి. మీరు దాన్ని పట్టుకొని ట్రేడింగ్ జేత్తే ఇది దానికి తోడు డబ్బులు పోతే పోయినయి మానసికంగా కృంగిపోతారు. కాన్ఫిడెన్స్ రాదు. పోనీ ట్రేడింగ్ వదిలేయగలరా అంటే వదిలేయలేరు. ఒకసారి దిగిన తర్వాత వదలలేరు. ఇది 100%. దాన్నే కంటిన్యూ చేస్తారు. ఈలోపు ఇంకోటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈలోపు ఇంకోడెవడో వస్తాడు. అది నేర్చుకోవడం. ఇలాగ మార్చుకొని, మార్చుకొని సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఏ ఒక్కటి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చుండదు ఇప్పటి వరకు. కానీ ఈ ఒక్కసారి ఈ వీడియో చూస్తే దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంట్రీ పెడితే నేను నా వీడియోస్ అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు మనకి ట్రేడ్‌లు ఎక్కడొచ్చినియి, మన ఎంట్రీ ఎక్కడ, మన స్టాప్ లాస్ ఎక్కడ, మనది ఎలా పనిచేసింది, సైడ్ వేస్ మార్కెట్‌లో ఎలా పనిచేసింది, ట్రెండింగ్ మార్కెట్‌లో ఎలా పనిచేసింది. ఆ! మార్కెట్ ఒకసారి పైకెళ్తది. ఎంతైతే పెరిగిందో అంతా పడిపోద్ది. ఆ మార్కెట్‌లో ఎలా పనిచేసింది. ఎంతైతే పడిందో ఒకసారి అంతే ర్యాలీ అవుద్ది. అదెలా పనిచేసింది. మార్కెట్ సస్టైన్‌లో ఉండిపోయింది. మధ్యలో ఉండిపోయింది సైడ్ వేస్ మార్కెట్. అప్పుడెలా పనిచేసింది. అని ప్రతిరోజు నా వీడియో ఉంటుంది మార్కెట్ మీద. ఆ వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. నేను చూపించిన ఎంట్రీస్ కరెక్టా కాదా? టైమ్ ఫ్రేమ్‌తో సహా ఇండెక్స్ 5 మినిట్స్‌లో, ఎంట్రీ ఆప్షన్ 1 మినిట్‌లో. ఎందుకంటే స్టార్టింగ్ మీరు కొన్ని రోజులు ప్రాఫిట్ ఎర్న్ చేసేదాకా 1 మినిట్‌లో చేసుకొని, మీరు కొద్దిగా నేను ఎక్కువ క్యాపబిలిటీ నాకొచ్చిందన్నప్పుడు మీరు ఆప్షన్ కూడా 5 మినిట్స్‌లో ట్రై చేయొచ్చు. ఓకేనండి. అప్పుడు ఎక్కువ లాంగ్ మీరు ర్యాలీ చేయడానికి ఉంటది. లేదనుకుంటే ఆప్షన్‌లో 1 మినిట్ పెట్టుకొని శుభ్రంగా ఇండెక్స్‌లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైస్ తెలుస్తున్నప్పుడు ఎందుకు వెయిట్ చేయరు? క్యాండిల్ స్ట్రెంత్‌గా ఈ ప్రైస్ క్లోజ్ అయింది. దాని నెక్స్ట్ ప్రైస్‌కొచ్చింది. దాని నెక్స్ట్ ప్రైస్ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ ప్రైస్‌కెళ్ళిపోద్ది. ఈ స్ట్రెంత్ తెలిసిపోతుంది మీకు క్యాండిల్స్. ఎక్కడి వరకు ఎళ్తది కరెక్ట్‌గా ఇక్కడికెళ్ళింది. ఇక్కడే ఆగింది చూడండి ప్రైస్. ఇక్కడే సస్టైన్ అయింది. మళ్ళీ కిందకొచ్చి కిందకొచ్చినా మన ప్రైస్ దగ్గరికే వచ్చింది. ఇక్కడ రిజెక్ట్ అవుతుందంటే ఎక్కడికొత్తది? మార్కెట్ ఎక్కడ పడిపోద్దో ఎవడికి తెలీదు. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడేమైంది? మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ అవుతుంది. ఇది ఎక్కడి వరకు వత్తదో ఎవరికీ తెలీదు. తెలీదు కదా! అదే చూడండి ఇగోండి మన ప్రైస్ కనబడిందా? ఇది తెలిసినప్పుడు ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుద్దో మీకు తెలిసిపోద్ది. ఆప్షన్‌లో చక్కగా ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటారు. ఇండెక్స్ ఇక్కడికొచ్చే వరకు మీరు ఆప్షన్‌లో 15 పాయింట్లు ఇందాక చూపించిన 15 పాయింట్లు బుక్ చేసుకుంటారు. ఓకేనండి. ఇంత ఈజీగా ట్రేడింగ్ అనేది ఉంటది. ప్రతిరోజు నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి. నేర్చుకోవడానికి ప్రయత్నించండి.
ఇప్పటికైనా మీరు అవలంబించే తీరు, పద్ధతులు, ట్రేడింగ్ చేసే విధానం కరెక్టా? కాదా? అని చూడండి. మీరు ప్రాఫిటబుల్‌లో ఉంటే మీరు వాడే స్ట్రాటజీ పనిచేస్తే ఓకే. కానీ నేను చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు మ్యాచ్ అయితే మటికి మీరు మార్చుకోవడానికే ప్రయత్నించండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చివరి వరకు వీడియో విన్నందుకు. ప్రతి ఒక్కరు వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తే నా టూల్ వాడేవాళ్ళు నా గ్రూప్‌లో ఉన్నవాళ్ళు కూడా ఇందులో ఎక్కడో చోట మీకు ఉపయోగపడే కంటెంట్ అన్నది ఉంటది. ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ప్రాక్టీస్‌లో మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.